అన్నీ బీజేపీకే వదిలేస్తే మాకేమిటి? టీడీపీ నేతల ఆందోళన. రాజకీయాలలో అపర చాణక్యుడు అని పేరుగాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయంగా తప్పు చేస్తున్నారా? ఎస్, మీరు వింటున్నది నిజమే. ఈ చర్చ ఎక్కడో కాదు, టీడీపీ పార్టీ అంతర్గత వేదికల్లో కొనసాగుతోంది. చంద్రబాబు ఏది చేసినా అన్నీ ఆలోచించి చేస్తారు అన్నది రాజకీయ వర్గాలలో ఉన్న టాక్. మరి ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు చంద్రబాబు రాజకీయంగా తప్పు చేస్తున్నారా అన్న చర్చ రావడానికి కారణమేమిటి అన్నది ఎవరికైనా సందేహం కలగవచ్చు. అది కూడా టీడీపీ పార్టీ అంతర్గత వేదికల్లో అంటే మరీ ఆశ్చర్యం కలిగించే అంశం. ఎందుకంటే చంద్రబాబు ప్రతిసారి వ్యూహ రాజకీయాలతో ప్రత్యర్థులను చిత్తుచేసి టీడీపీకి ఊపిరి పోయడం ఇప్పటి వరకు తెలుగు తమ్ముళ్లు చూస్తూ వచ్చారు. మరి తమ అధినేత చంద్రబాబుపై ఇంతటి విశ్వాసంతో కొనసాగుతున్న తెలుగు తమ్ముళ్లలో కొత్తగా ఈ ఆలోచన రావడం ఏమిటి అన్నది మీకు కలిగే సందేహం. ఆ సందేహం తీరాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళితే ప్రధానంగా రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి వదిలేయడంపై టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీకి రాజకీయంగా రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యమిచ్చామని, ఇప్పుడు అదనంగా రాజ్యసభ ఇవ్వడం ద్వారా రాజకీయంగా టీడీపీకి నష్టమని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బీజేపీకి ఓ రాజ్యసభ స్థానం ఇచ్చినందున మళ్లీ ఆ పార్టీకే అవకాశం ఇవ్వడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తోందని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. అధినేత తీరుపై అసంతృప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు. కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు సైతం పొత్తు ఇతర కారణాల రీత్యా పోటీకి దూరంగా ఉన్నారు. ఆ సీనియర్ల ఎమ్మెల్సీ పదవిని చాలా చిన్నదిగానే భావిస్తున్నారు. తమకు రాజ్యసభ సీటే సరైందని పరోక్షంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలంటే రాజకీయాలే, మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెబుతారు. ఈ విషయంలో టీడీపీ సీనియర్లను మించిన నాయకులు లేరు. ఇటీవల టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ అయినా అందరిదీ ఒకే దారి, అందరిదీ ఒకటే కోరికగా కనిపిస్తోంది. తమ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూనే తమ మనసులో కోరికను బయట పెడుతున్నారు. ఈ క్రమంలోనే తనకు రాజ్యసభ తప్ప ఇతర పదవులపై ఆసక్తిలేదని కొంత బలంగానే చెప్పుకొచ్చారు యనమల రామకృష్ణుడు. అదే విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా దాదాపు ఇదే పాట పాడారు. ఇలా టీడీపీలో ఇప్పుడు లైవ్ లైన్లో లేని సీనియర్లంతా రాజ్యసభ సీటు పైనే కన్నేశారు. ఉన్న కొద్దిపాటి రాజ్యసభ సీట్ల విషయంలోనే వీరు పోటీపడుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలను తన్నుకెళ్తూ బీజేపీ తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ పరిణామాలే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు రుచించడం లేదట. ఇదిలా ఉంటే గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పుడు రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోయింది. 2019 ఎన్నికల సమయంలో పార్టీకి 5గురు రాజ్యసభ సభ్యులు ఉండేవారు. వీరిలో 4 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరిపోయారు. దీంతో గత ఏడాది మార్చి వరకు కేవలం ఒకే ఒక్క రాజ్యసభ సభ్యుడితో టీడీపీ నెట్టుకొచ్చింది. ఇక 2019 నుంచి 2024 వరకు ఈ మధ్య కాలంలో సొంతంగా రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే బలం లేకపోవడంతో గత ఏడాది జూన్లో ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోయింది. అయితే ఎన్నికల్లో ఘన విజయం తర్వాత వచ్చే 5 ఏళ్ల వరకు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కూటమికే అన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో 3 స్థానాలకు ఒకదాన్ని బీజేపీకి కేటాయించింది. ఈ సమయంలో మరో మిత్రపక్షం జనసేన రాజ్యసభ స్థానాన్ని ఆశించినా టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఇవ్వలేకపోయింది. ఇక ఇప్పుడు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండగా అది కూడా బీజేపీకి కేటాయించాలని నిర్ణయించడం ఆత్మహత్యాసదృశ్యమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల పంపకంలో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యమిస్తామని ముందే హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే జనసేన, బీజేపీలకు నామినేటెడ్,
రాజ్యసభ, శాసనమండలి స్థానాలకు అవకాశం ఇచ్చినందున మళ్లీ మరో సీటు త్యాగం చేయడం ఎందుకని ప్రశ్న టీడీసీ నేతల నుంచి వస్తోంది. టీడీపీలో ఆశావహులు ఎక్కువగా ఉండగా బీజేపీకి వదిలేయడంపై పార్టీలో రకరకాల చర్చ జరుగుతోంది. ఇప్పటికే బీజేపీకి ఓ ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ స్థానాన్ని ఇచ్చామని, భవిష్యత్లోనూ అవకాశాలు ఇవ్వాల్సి ఉన్నందున ఇప్పుడు ఖాళీ అయిన ఏకైక స్థానాన్ని టీడీపీ తీసుకుంటే బాగుండేదని అంటున్నారు. రాజ్యసభలో సొంతంగా బలం పెంచుకోవాలని ఆశిస్తున్న బీజేపీ రాష్ట్రం నుంచి సీటు తీసుకోవడంపై టీడీపీ నేతలు ఆక్షేపిస్తున్నారు. బయటకి ఎవరూ మాట్లాడలేకపోతున్నా తమ అధినేత చేసిన పనికి లోలోన మదనపడుతున్నారని ప్రచారం సాగుతోంది. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు కాకపోయినా మరో ఏడాదిలో రాజ్యసభలో పూర్తి మెజార్టీ సంపాదించే అవకాశాలు ఉన్నందున మనం కొత్తగా త్యాగం చేయడం అవసరమా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అధినేత మాట ఇచ్చినందున వెనక్కి తీసుకోలేమని, కానీ భవిష్యత్తులో ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలు చేయకుండా జాగ్రత్త వహించాలని హితవు పలుకుతున్నారట. అపర చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబుకు ఈ లెక్కలు తెలియవా? ఏ లెక్కలతో ఆయన ఇలా చేస్తున్నారోనని మరికొందరు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.